ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కోరుకునే వారిలో ఎక్కువ మంది పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న పొదుపు పథకాలను ఎంచుకుంటారు. కేంద్ర ప్రభుత్వ హామీ ఉండడం, స్థిరమైన వడ్డీ రావడమే ఇందుకు కారణం. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి అన్ని సేవింగ్స్ స్కీమ్స్ పోస్టల్ శాఖ అందిస్తుంది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ద్వారా పోస్టల్ శాఖ తమ కస్టమర్లకు సేవింగ్స్, పెట్టుబడి అవకాశాలు కల్పిస్తోంది. అయితే ఆయా స్కీమ్స్ ఖాతాదారులకు సంబంధించిన ట్రాన్సాక్షన్లు, బ్యాలెన్స్ వంటి రికార్డులను ఫిజికల్ పాస్బుక్ లో ఎంట్రీ చేస్తుంటారు. ఆ వివరాలు తెలుసుకోవాలంటే సాధారణంగా పోస్ట్ ఆఫీస్ కు వెళ్లాల్సి వచ్చేది. అయితే తాజా కీలక ప్రకటన వెలువడింది. ఈ పాస్బుక్ ద్వారా తమకు సంబంధించిన రికార్డులను తెలుసుకోవచ్చని పోస్టల్ విభాగం తెలిపింది. ఈ పాస్బుక్ అనేది ఆన్లైన్ లో సేవలందించే కొత్త ఫీచర్. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ వంటివి ఈ పాస్బుక్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ సేవింగ్స్ అకౌంట్స్ తో పాటు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ పథకాలకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు పోస్టల్ విభాగం తెలిపింది. ఈ కొత్త సేవలను ఇతర పొదుపు పథకాలైన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్ర, మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్, టర్మ్ డిపాజిట్ల వంటి వాటికి విడతల వారీగా అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది. ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ సేవింగ్స్ ఖాతాదారులు ఇంట్లో నుంచే ఈ పాస్బుక్ ద్వారా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ ప్రకారం కస్టమర్ ఏ పథకం అనేది ఎంచుకుని అకౌంట్ వివరాలు అందించాలి. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ వంటి ఎలాంటి సర్వీస్ కావాలనేది ఎంచుకున్న తర్వాత ఓటీపీ వ్యాలిడేషన్ ఉంటుంది. ఎంపిక చేసుకున్న సర్వీస్ ప్రకారం బ్యాలెన్స్ లేదా మినీ స్టేట్మెంట్ స్క్రీన్ పై డిస్ప్లే అవుతుంది. అవసరం అనుకుంటే మినీ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా పోస్ట్ ఆఫీస్ అధికారిక వెబ్సైట్ కి వెళ్ళాలి. మొబైల్ నెంబర్ వంటి వివరాలతో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి పాస్బుక్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. మీ అకౌంట్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే ఈ పాస్బుక్ కనిపిస్తుంది. దీనిలో బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది తెలుసుకోవచ్చు.